ఏమైందమ్మా టెలిఫోన్ ట్యాపింగ్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ఏది టెలిఫోన్ ట్యాపింగ్? ఏడి ప్రభాకర్ రావు, ఏడా శ్రవణ్ రావు అని ఐ న్యూస్ ఎట్లా నడుస్తుందమ్మా? ఎందుకు ఐ న్యూస్ని సీజ్ చేసి లోపల ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అనేటోడు? ఎందుకు వేస్తలేడమ్మా? హరీష్ రావుని ఎందుకు లోపల వేస్తలేరు? నవీన్ రావు దుబాయ్ ఎందుకు వారిపోయిండు? 150 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు నవీన్ రావు అందరికి. రేవంత్ రెడ్డి అనటానికి 150 కోట్లు ఇచ్చినా అని చెప్తుండు. ఆయన చెప్పిన మాట వినలేదనే శ్రీనివాస్ రెడ్డి అనే కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ని మార్చిర్రు అని చెప్తుర్రు. ఎవరు సమాధానం చెప్పాలమ్మా వీటికి? సార్ ఫోన్ ట్యాపింగ్ గురించి చేసిండ్రు నిందితుల వాస్తవాల గురించి చెప్తున్నామా. ఇప్పుడు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో నయీం ఎన్కౌంటర్ కాగానే 10 రోజులు నయీం ఎన్కౌంటర్, 100 తులాల బంగారం, 1000 కోట్ల రూపాయలు, 2 మిషన్లతో లెక్క పెట్టిర్రు, 3 రోజులు లెక్క పెట్టిర్రు అన్నారు. ఏదమ్మా ఒక పైసనన్ను వచ్చిందా ప్రభుత్వ ఖజానాకి? ఏమైనా నయీం కేసులు కాడైనా మా చెల్లె నిజామాబాద్ బార్డర్ కాడ సెక్యూరిటీ కాడ ఆడ బార్డర్ దాటే కాడ అంతా జిఎస్టీ కుంభకోణం అయింది, లక్షల కోట్లు అయినాయి అని చెప్పారు. ఏ తల్లి కేసు ఛార్జ్షీట్ ఫైల్ అయిందా? నిండు శాసనసభలో ఈ 80,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు, హౌసింగ్ కుంభకోణం చేసినావు, సిఐడి నీ మీద నివేదిక ఇచ్చింది, 800 పేజీల నివేదిక ఉంది, చదవాలా అన్నాడు. ఎందుకు చదువుతలేడమ్మా ఇయ్యాలటి దాకా? దొంగ పోలీసు ఒకటైర్రా? పొద్దు కాంగ్రెస్ను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకొని బీజేపీ కనబడకుండా ఉండేందుకు మీరిద్దరు కొట్లాడుకున్నందుకు నయా నాటకాలు మొదలుపెట్టిర్రా. ఎవరమ్మా కౌశిక్ రెడ్డి? నేను అడుగుతున్నా. కౌశిక్ రెడ్డికి ఎన్నడన్నా జై తెలంగాణ అని వచ్చిందమ్మా? మానుకోటలో రాళ్ళు పట్టుకొని జై తెలంగాణ అని హరీష్ని కొట్టేందుకోలే కౌశిక్ రెడ్డి అనేటోడు? మర్చిపోయిండు హరీష్. ప్రభాకర్ రావు అనేటైనా స్పష్టంగా చెప్పిండు ఇప్పుడున్న ఎస్ఐబి చీఫ్కి, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నా ఇంటికి పోలీసు వాళ్ళని ఎందుకు పంపించినావు అని ఎస్ఐబి చీఫ్ని అడిగిండు. ఆ ఎస్ఐబి చీఫ్కి ఉన్నటువంటి ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, పేపర్లో చదివిన, అది కాంగ్రెస్ మానసపుత్రిక అయిన పేపర్లో చదివిన. ఏం చెప్పిండ్రు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలువమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అన్నాడు. అంటే అప్పుడు ప్రభాకర్ రావు గారు ఇచ్చిన సమాధానం ఏంది? అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసినా అన్నాడు. మరి ముఖ్యమంత్రిని తెచ్చి ఇంట్రాగేషన్ చేసేందుకు రేవంత్ రెడ్డికి ఉన్న భయం ఏంది? ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తలేడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తలేడు, మాజీ ముఖ్యమంత్రికి జీతం ఇచ్చినాం, పట్టుకొచ్చి లోపల వారేసాయి. టెలిఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఉన్నాడు అని రాసిర్రు, కేటీఆర్ ఉన్నాడు అని రాసిర్రు, సినిమా వాళ్ళు ఉన్నారు అని రాసిర్రు, నవీన్ రావు అనే ఎమ్మెల్సీ ఉన్నాడు అని రాసిర్రు. నవీన్ రావు దుబాయ్కి ఎందుకు పోయిండమ్మా? నవీన్ రావు అయితే ఈయనే ఉండే కదా, ప్రభాకర్ రావు లేడు కదా. నవీన్ రావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఐ న్యూస్ అయిన ఛానల్ అయితే ఇక్కడ ఉంది కదా, మేనేజింగ్ డైరెక్టర్ వారిపోయింది కదా. ఐ న్యూస్కి ఎందుకు తాళం వేస్తలేరు పోలీసు వాళ్ళు? ఎక్కడైనా బూతులు మాట్లాడి సభ్యత కోల్పోయి ఎక్కడైనా మాట్లాడి, అదే వాళ్ళు మాట్లాడిన భాషలో నేను మాట్లాడుతున్నా అంటున్నా. కాదు, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి కౌశిక్ రెడ్డి కన్నీళ్లు పెడితే దయ్యాలు కాదు అసలు. అది టెలికాస్ట్ చేసేందుకు కొంచెం మీడియాకి ఏమన్నా ఉండాలో అంటున్నా నేను. ఆ పక్కనే మానుకోటలో రాళ్ళేసిన ఫోటోలు చూపెట్టాలి కదా మీడియా. దట్ ఈజ్ కాల్డ్ జర్నలిజం కదా. 4th ఎస్టేట్ అని చెప్పుకుంటారు కదా. ఏం 4th ఎస్టేట్? భజనేశుడు 4th ఎస్టేటా? కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, ఇక చూడుర్రి మానుకోటలో రాళ్ళు పట్టుకొని కొడుతున్నాడు మానుకోట రైల్వే స్టేషన్లో అని చూపెట్టాలి కదా. అది కదా మీడియా చేయాల్సిన పని. కౌశిక్ రెడ్డి తెలంగాణోడు, గాంధీ ఆంధ్రోడు. మరి గాంధీకి 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఫామ్ ఎందుకు ఇచ్చింది? కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన రోజు కూడా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ అరకెప్పుడు గాంధీకి టికెట్ ఇచ్చింది కదా, ఇవ్వలేదా? నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేనే చెప్పిన కదా, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అన్నాం. ఇలా కౌశిక్ రెడ్డికి ఎందుకు అరకెప్పుడు గాంధీ అనేటువంటి ఆంధ్రాణి అనే పదం ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు వచ్చింది అంటున్నా. అంటే టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతున్నప్పుడల్లా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఏం చేయాలని తెలియదు. ఎవడి మాట వినరు, అహంకారం ఎక్కువ, పైసలు ఎక్కువ. తీసుకుపోయి లోపల ఏమంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎందుకు వేస్తలేడు ఓటుకు నోటు కేసులో? నవీన్ రావుని ఎందుకు బయటికి పంపించినావు? హరీష్ రావు బయట ఎందుకున్నాడు? వెంకటరామరెడ్డి పైసలు వసూలు చేసిండు పోలీసు వాళ్ళని పెట్టుకొని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ప్రణీత్ రావు. వెంకటరామరెడ్డి ఈయనే ఉన్నాడు కదా, రాజపుష్ప కంపెనీ ఈయనే ఉంది కదా. ఎందుకు తీసుకొచ్చి లోపలేస్తలేడు రేవంత్ రెడ్డి? చుట్టాలా, కులమా, ఇంకేమైనా మొహబ్బత్ ఉందా? చెప్పు జనానికి. ప్రణీత్ రావు అనేటోడు ఇచ్చిన స్టేట్మెంట్లో, భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో, మేము రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని పోయి రాణిగంజ్లో ఈడ ఆడ కోట్ల రూపాయలు వసూలు చేసినామని స్టేట్మెంట్ ఉంది. రాణిగంజ్లో పైసలు ఇచ్చినోడు ఎవడో ఎందుకు పట్టుకొస్తలేరు అని? రాజపుష్పవాన్ని ఎందుకు పట్టుకొస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి కూడా సేమ్ చంద్రశేఖరరావు గారు అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక నాణ్యానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు బీఆర్ఎస్. వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్ కాదు. వాళ్ళిద్దరి గోల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగొద్దు, ఈ రాష్ట్రంలో బీజేపీ గొంతు వినబడొద్దు. అందుకని నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. మీడియా మన ఇద్దరినే చూపెట్టాలి. ఇంతకుమించి వాళ్ళకి వేరే కొత్త ఎజెండాలు ఏం లేవు. వాళ్ళిద్దరు కూడా చేసేది ఏం లేదు, ఈ దేశానికి లేదు, రాష్ట్రానికి లేదు.